ఓం శ్రీ దుర్గాయ నమః. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈ 5 రాసులు సృజనాత్మకతకు పెట్టింది పేరు. వీళ్ళు ఇతరులకు చాలా ప్రేరణగా, ఇన్స్పిరేషన్గా ఉంటారు. మరి ఆ రాసులు ఏంటో మన వీడియోలో తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. అలాగే మీకు ఎటువంటి కంటెంట్ కావాలో కూడా మీరు కమెంట్ రూపంలో తెలియచేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఆ గంటను ఆల్ అని కొట్టండి. అప్పుడే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది, లేదంటే రాదు. కాబట్టి మీకు తెలియదేం కాదు యూట్యూబ్లో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇక ప్రతి ఒక్కరూ కళలు కంటూ ఉంటారు. అయితే కొందరు తాము కనే కళలతో పాటు వ్యూహాత్మకంగా, సృజనాత్మకంగా ఉండేలా సరికొత్త ప్రపంచాన్ని సృష్టించాలని ఆలోచిస్తారు, అలాగే భావిస్తారు. వినూత్న ఆలోచనలు చేస్తారు. తమ ఆలోచనలతో పాజిటివ్ దృక్పథంతో తమ చుట్టూ ఉన్న వ్యక్తులకు ప్రేరణను అందిస్తారు. కొన్ని రాసులు చెందిన వ్యక్తులైతే తమ సృజనాత్మకతో అత్యంత ఊహాత్మకంగా నిలుస్తారు. చేసే ప్రతి పనిలోనూ తమదైన శైలితో వ్యవహరిస్తారు. మరి ఆ 5 రాసులలో ముందుగా మీనరాశి. మీనరాశి వారు సహజంగా కలలు కంటారు. వీరి ఊహకు హద్దులు ఉండవు. తరచుగా ఊహాజనిత రంగాలలో ప్రేరణ పొందుతారు. కళలు వీరి సొంతం. కథ చెప్పడంలో సిద్ధహస్తులు. అంతేకాదు, ఈ రాశికి చెందిన వ్యక్తులు ఎక్కువగా పగటి కళలు కంటూ జీవితానికి విచిత్రమైన ఆనందాన్ని తెస్తారు. వీరితో స్నేహం ఎదుటివారికి ఇన్స్పిరేషన్గా, అలాగే ప్రేరణగా ఉండిపోతుంది. ఇక రెండో రాశి మిథున రాశి. మిథున రాశి వారికి చెందిన వారు చురుకైన మనసు కలవారు. వీరిలోని ఊహ ఉత్సుకతతో ఆజ్యం పోస్తుంది. విభిన్న ఆలోచనలను అన్వేషించడానికి ఇష్టపడతారు. రాశివారు సాధారణంగా ప్రపంచాన్ని విభిన్న దృక్కోణాల నుంచి చూడగలిగే స్పష్టమైన ఊహను కలిగి ఉంటారు. ఇక మూడో రాశి మకర రాశి. మకర రాశికి చెందిన వ్యక్తులు త్వరగా భావోద్వేగాలకు గురవుతూ ఉంటారు. వీరిలో ఊహకు ప్రేరణగా నిలుస్తుంది. వీరు తరచుగా తమ సృజనాత్మకతను పెంపొందించుకోవడం ద్వారా తమతో పాటు ఉన్న ఇతరులకు ఊహాత్మక వాతావరణాన్ని సృష్టిస్తారు. ఇక 4వ రాశి సింహరాశి. ఈ రాశికి చెందిన వ్యక్తుల ఊహలకు నాటకీయ నైపుణ్యం తెస్తుంది. వీరు పెద్ద పెద్ద కళలు కనడానికి ఇష్టపడతారు. గొప్ప దృశ్యాలను ఊహించుకుంటారు. ఈవెంట్లను ప్లాన్ చేయడంలో సిద్ధహస్తులుగా ఉంటారు. పగటి కళలు కనడం వంటివి అయినా సింహరాశి వారి ఊహాత్మక ప్రయత్నాలలో నాటకీయ భావాన్ని నింపుతుంది. ఇక 5వ రాశి ధనుసు రాశి. ఈ రాశి వారు విశాలమైన ఊహలు కలిగి ఉంటారు. సాహసోపేత చర్యలను అత్యధికంగా ఇష్టపడతారు. సుదూర ప్రదేశాలను, కొత్త అనుభవాలు, అంతులేని అవకాశాల గురించి కలలు కంటూ ఉంటారు. ధనుసు రాశి వ్యక్తులు తరచుగా ప్రపంచాన్ని అన్వేషించడానికి, జ్ఞానాన్ని వెతకడానికి ఎక్కువగా ఊహాశక్తిని ఉపయోగిస్తూ ఉంటారు. కాబట్టి ఈ 5 రాశుల వాళ్ళు సృజనాత్మకకు పెట్టింది పేరుగా ఉంటారు. అలాగే ఇతరులను ఇన్స్పైర్ చేస్తూ జీవితంలో ముందుకు వెళ్తారు. కాబట్టి వీళ్ళు కానీ ఏ రంగం అంటే వీళ్ళు ఏదైనా రంగాన్ని ఎంచుకున్నారంటే అందులో ఖచ్చితంగా సక్సెస్ అయ్యే వరకు అయితే అంటే విడిచిపెట్టరు. ఎందుకంటే కొత్త ఊహలు, కొత్త ఆలోచనలు వీళ్ళకి వస్తాయి. కాబట్టి ఇందులో మీ రాసి ఉంటే మీకు నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే కొత్తది సృష్టించాలంటే ఎవరికి అంత ఈజీ కాదు. కాబట్టి అది రావాలి అంటే అంత మైండ్ సెట్ ఉండాలి, తర్వాత అంతా కొత్త ఆలోచనలు వచ్చి ఉండాలి. కాబట్టి అటువంటి రాశి కానీ మీదైతే నిజంగా మీకు హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.